ఒక అడవిలో ఒక గాడిద, పులి, సింహం ఉండేవి. గాడిద ఒకరోజు పులి దగ్గరికి వెళ్లి భూమి మీద ఉన్న గడ్డిని చూపిస్తూ, ఈ గడ్డి బ్లూ కలర్లో ఉంది కదా అంది. పులి గాడిద వైపు చూసి, గడ్డి బ్లూ కలర్లో ఉండటం ఏంటి? గడ్డి గ్రీన్ కలర్లోనే కదా ఉంటుంది అంది. కాదు, బ్లూ కలర్లోనే ఉందని గాడిద గట్టిగా వాదించింది. అది విన్న పులికి కోపం వచ్చి గట్టిగా వాదిస్తూ, లేదు, గడ్డి గ్రీన్ కలర్లోనే ఉంది, గాడిద కాదు, బ్లూ కలర్లోనే ఉంది అంటూ వాదించింది. చివరికి మన అడవిలో ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్లి అడుగుదాం అని చెప్పింది గాడిద. పులి సరేరా అంటూ అడవిలో ఉన్న సింహం దగ్గరికి తీసుకువచ్చింది. సింహం ఇద్దరిని చూసి ఏంటి అని అడుగుతుంది. గాడిద సింహంతో, ఈ గడ్డి బ్లూ కలర్లో ఉందని నేను, కాదు గ్రీన్ కలర్లో ఉందని పులి అంటుంది. ఈ గడ్డి బ్లూ కలర్లోనే ఉంది కదా అని సింహంతో అంటుంది గాడిద. సింహం, గాడిద పులి వైపు చూసి, అవును, గడ్డి బ్లూ కలర్లోనే ఉంది అంటుంది. గాడిద ఫుల్ హ్యాపీగా నవ్వి పులితో, నేనే గెలిచాను అంటూ సింహంతో, ఇప్పుడు పులికి పనిష్మెంట్ ఏంటి అని సింహాన్ని అడుగుతుంది. సింహం పులి వైపు చూసి, నీవు 30 రోజులు అడవిలో ఎవ్వరితో మాట్లాడకూడదు అని పనిష్మెంట్ ఇస్తుంది. సింహం పులికి శిక్ష వేసింది. తర్వాత గాడిద సంతోషంగా అక్కడి నుంచి నేనే గెలిచాను అని వెళ్ళిపోతుంది. అది వెళ్లిన తర్వాత పులి సింహంని అడుగుతుంది, అదేంటి, నువ్వు కూడా గడ్డి గ్రీన్ కలర్లోనే కదా ఉండేది, బ్లూ కలర్లో ఎందుకు ఉంటది అని సింహంని అడిగింది. అప్పుడు సింహం, కరెక్టే, నువ్వు చెప్పింది, గడ్డి గ్రీన్ కలర్లోనే ఉంటుంది, కానీ నేను వేసిన శిక్ష గడ్డి గ్రీన్ కలర్లో ఉందా బ్లూ కలర్లో ఉందా అని కాదు. తెలివి లేనివాడితో ఇంత టైం వాదించి నువ్వు ఆ టైం వేస్ట్ చేసుకున్నావు, అందుకే నీకు శిక్ష వేశాను. మూర్ఖుడితో ఎంతసేపు వాదించినా మార్చలేము అనేది నువ్వు తెలుసుకోవాలని ఈ శిక్ష నీకు విధించాను అని సింహం చెప్పింది.